అమరావతిని రాజధానిగా చేస్తే కులాలకు అతీతంగా ప్రతి వర్గాల తాలూకు ప్రజలకి న్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం మారింది. అమరావతి ప్రజలు ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా ప్రకటించారో ఆ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం, ముందుకు రావడం ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అమరావతి రైతులు రోడ్డున పడ్డారు, వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది. ఈ నేపథ్యం మీద సినిమా తీయడం, ఆ సినిమా తాలూకు ట్రైలర్ సోషల్ మీడియాని ప్రస్తుతం షేక్ చేసేయడం రెండు చకచకా జరిగిపోతున్నాయి. రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా తాలూకు ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. తెలుగు వన్ ప్రొడక్షన్లో వచ్చినటువంటి ఈ చిత్రం తాలూకు ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్లో ఉంది. సో ఈ సినిమాకి డైరెక్టర్ భాను గారు, అలాగే ప్రొడ్యూసర్ వచ్చేసి రవిశంకర్ కంటంనేని గారు. సో ముఖ్యంగా ఈ ట్రైలర్లో ప్రస్తుతం సీఎం యొక్క పరిపాలన, ఆ సీఎం యొక్క అంతర్గత ఆలోచనలు, భావాలు ప్రజల మీద ఎలా ఉన్నాయి అనేది డైలాగ్స్ పరంగా కళ్ళకు కట్టినట్లుగా చూపించడం, అలాగే వాళ్ళ ఆవేదనని డైలాగ్స్ పరంగా చూపించడం, పరదాలు కట్టుకుని ఒక ముఖ్యమంత్రి ప్రజల ముందుకు రావడానికి ఎలా పరదాలు కట్టుకుంటాడు అనేది కూడా ఆ విజువల్స్లో చాలా క్లియర్గా చూపించడం. అమరావతి రైతులు బయటికి వచ్చి జై అమరావతి అనేటువంటి నినాదాన్ని ఎక్కడ దాకా తీసుకువెళ్ళారో, ఆ ప్రభుత్వం ఎలా వాళ్ళని కట్టడి చేసి కొట్టి ఎంత హింస చేశారనేది చాలా క్లియర్గా రాజధాని ఫైల్స్లో మనకి చూపించడం జరిగింది. అలాగే గుడివాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అందరికీ తెలుసు కదా, ఆ ఎమ్మెల్యే ఎటువంటి కార్యకలాపాలు జరిపిస్తున్నాడో, ఆ క్యాషినో పెట్టి యువత అందరినీ ఎట్లా పాడు చేస్తున్నాడో దానికి సంబంధించినటువంటి ఐటమ్ సాంగ్ను కూడా ఆ ట్రైలర్లో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా February 15th రేపు సినిమాలు చాలా డీటెయిల్గా చూస్తాం అనమాట. ప్రస్తుతం ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ముఖ్యంగా డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా, ట్రూత్ఫుల్గా ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ అయితే చాలా హార్ట్ టచింగ్గా ఫ్యాక్ట్స్తో కూడుకున్నటువంటి డైలాగ్స్ రాయడం జరిగింది. 140 కోట్లు ఉన్నటువంటి ఈ దేశానికి ఒక రాజధాని, 6 కోట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి 4 రాజధానుల, ఇది న్యాయబద్ధమా లేకపోతే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ద్వేషమా అనేటువంటి డైలాగ్స్ కానివ్వండి, అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ చివరికి అడుక్కునేటువంటి దుస్థితికి దిగజారిపోయింది అనేటువంటి డైలాగ్స్ కానివ్వండి, అలాగే ప్రస్తుత పరిపాలన ఎలా ఉందో దానికి అర్థం పట్టేటువంటి డైలాగ్స్, ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రి అంతర్గత భావాల యొక్క మాటల రూపంలో పెట్టినటువంటి డైలాగ్స్. కష్టపడమని చెప్తే మనల్ని ఎవరైనా ఇష్టపడతాడా, వాళ్ళకి సుఖాన్ని నేర్పించి పడుకోబెట్టాలి అని చెప్పినటువంటి డైలాగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాజధాని రైతులు, అమరావతి రైతులు ఏ విధంగా ఆవేదన చెందారో, ప్రభుత్వం మారిన తర్వాత ఏ విధంగా వాళ్ళు బయటికి వచ్చి జై అమరావతి అని నినాదాలు చేసి ప్రొటెస్ట్ చేశారో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా వాళ్ళ బాధల్ని చూపించడం జరిగింది. February 15th ఈ సినిమా మన ముందుకు వస్తుంది. దయచేసి అందరూ థియేటర్లో వాచ్ చేయండి.